ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగానే మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టనున్నారా? బడ్జెట్ సమావేశాల విరామ సమయంలో దీనికి సంబంధించి కసరత్తు జరగనుందా? ఈ నెలాఖరుకల్లా ఆ కసరత్తు ఓ కొలిక్కి రానుందా? బడ్జెట్ సమావేశాల తర్వాత కొత్త మంత్రులు కొలువుదీరనున్నారా? చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ల నిర్ణయం కూడా మంత్రులతో పాటే ఈ నెలాఖరుకల్లా కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఏం చెబుతున్నాయి? Let us watch this story. మరో 3-4 రోజుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు కానున్నారని, ఆ తర్వాత సామాజిక సమీకరణాలు, ఇతర అంశాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ కసరత్తు జరగనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే శాఖల మార్పులతో సరిపెడతారా లేదా ఒకరిద్దరిని మార్చి కొత్త వారిని నియమిస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. కాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక కూర్పు మంత్రివర్గ విస్తరణ కసరత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కున్న సంఖ్యాబలాన్ని బట్టి 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. ఈ 4 సీట్లలో ఒక సీటు అగ్రకులానికి, 1 ఎంబీసీలకు, ఎస్సీ మాదిగ, ఎస్సీ మాలకు చెరో సీటు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎస్సీ మాదిగ నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఆయనతో పాటు దొమాటి సాంబయ్య, రాచమల్ల సిద్ధేశ్వర్ రేసులో ఉన్నారు. ఎస్సీ మాల నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. ఓసీలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ నేత జట్టి కుసుమ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రేసులో మిగిలారు. ఎంబీసీల నుంచి సీనియర్ నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందిచ్చిన హామీ మేరకు సిపిఐకి 1 సీటు కేటాయించాల్సి వస్తే మళ్లీ సమీకరణాలు మారతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఈ నెల 6వ తేదీ సాయంత్రం గానీ 7న గానీ సీఎం రేవంత్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయి 8వ తేదీ కల్లా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం రేవంత్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లనున్నారు. ఇందుకోసం బడ్జెట్ సమావేశాల మధ్యలో 1 వారం పాటు విరామం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ఆ విరామ సమయంలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. అయితే మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలా లేక శాఖల మార్పుతో సరిపెట్టాలా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. ఏడాది పాలనలో మంత్రుల పనితీరుపై అధిష్టానం ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది. వారిలో ఆశించిన పనితీరు కనబరచని ఒకరిద్దరు మంత్రుల స్థానానే కొత్త వారికి అవకాశం ఇవ్వాలా లేక వారి శాఖలను మార్చాలా అన్న దానిపై పరిశీలన జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే ముదిరా సామాజిక వర్గ నేతను మంత్రిని చేస్తామంటూ లోక్సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఆ సామాజిక వర్గం నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సోషల్ ఇంజనీరింగ్ కు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి 1 సీటు కేటాయిస్తే ఈ ముగ్గురి ఆశలు గల్లంతైనట్టేనంటున్నారు. పరిగి రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చీఫ్ విప్ పదవి దక్కనున్నట్టు చెబుతున్నారు. ఇక వర్గీకరణ అంశం తెరపైకి వచ్చాక ఎస్సీ మాదిగ మాల వర్గాల మధ్య పోటీ మరింత తీవ్రమైంది. మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ పోటీ పడుతుండగా మాదిగ సామాజిక వర్గం నేతలు కేబినెట్లో బెర్తు కోసం పట్టుబడుతున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్తో పాటు ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక ముదిరా సామాజిక వర్గంతో పాటు మరో బీసీ సామాజిక వర్గానికి విస్తరణలో చోటు కల్పించాలంటూ బీసీ వర్గాల నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎస్టీ లంబాడా వర్గం నుంచి బాలునాయక్ కు మంత్రివర్గంలో చోటు కల్పించాలా లేక డిప్యూటీ స్పీకర్ గా నియమించాలా అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు ముస్లింల నుంచి పార్టీ సీనియర్ నేతలు ఎవరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేరు. ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కు మంత్రి పదవి ఇచ్చేంత సీనియారిటీ లేదు. కేబినెట్ ర్యాంకుతో షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
ఈ నేపథ్యంలో ఈ వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలా వద్దా అనే చర్చ నడుస్తోంది. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణను నమూనాగా చూపాలని భావిస్తున్న పార్టీ అధిష్టానం రానున్న 4 ఏళ్లు మంత్రుల పనితీరుకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో అధిష్టానం తన మార్కు చూపించే ఆస్కారం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే దాదాపు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పినట్టు తెలిసింది. త్వరలోనే పదవుల భర్తీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మంత్రివర్గంలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 12 మందే ఉన్నారు. ఖాళీగా ఉన్న ఆ 6 పోస్టుల్లో 4ంటికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం 4 మంత్రి పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మిగిలిన 2 స్థానాల్ని మాత్రం సందర్భానికి తగ్గట్టు భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది. త్వరలో భర్తీ చేయనున్న 4 మంత్రి పదవుల్లో ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనారిటీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఈ దిశలో ఆయా సామాజిక వర్గాల నుంచి రాష్ట్ర నేతలు సూచించిన పలువురి పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. 5వ పదవి గురించి కూడా చర్చ జరుగుతోంది. దీన్ని వెలమ వర్గానికి ఛాన్స్ ఇవ్వచ్చన్న ప్రచారం కూడా నడుస్తోంది. మరి దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.